నేచర్ ఎలా వచ్చిందంటే మొన్న ఒక అపార్ట్మెంట్ దిగి కిందకి వెళ్తున్నా, ఆ నాలుగు ఏమైనా పిల్లల మీద అరుస్తున్నారు తల్లిదండ్రులు. నేను ఏంటి నాలుగని కింద ఉన్న మా ఫ్రెండ్ అడిగా, ఏంట్రా అరుస్తున్నారు వాళ్ళు? ఏంటంటే వాడి 96 మార్కులు వచ్చినాయి, మిగతా 4 ఏమైనా అని తిడుతున్నారు. మన జీవితం కరెక్ట్గా అట్టాగే ఉంది. ఉన్నదాంతో తృప్తిపడడం, మనకున్న అడ్వాంటేజెస్, నా భార్యలో ఉన్న సద్గుణాలు, నా పిల్లల్లో ఉన్న తెలివితేటలు, నా చుట్టుపక్కల ఉన్న ఆనందం, ఇవేమీ చూసుకోకుండా లేని ఆ 4 విషయాల గురించి మనం బాధపడుతున్నాం. అది తగ్గించుకోవాలి. అది నేనైతే అలాగే కంటెంట్మెంట్ ఈజ్ ద కీ అండి ఫర్ ఎనీవన్. సక్సెస్ అనేది కంటెంట్మెంట్ ఉండాలి మనిషికి. గ్రో అవ్వద్దని చెప్పట్లా, ఉన్నదంతా ఫస్ట్ ఆనందంగా ఉండు, పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. ఆ పీస్ ఆఫ్ మైండ్తో నువ్వు ఏదైనా వండర్స్ క్రియేట్ చేయొచ్చు రేపొద్దున. ఇప్పుడు మ్యారేజ్ అనేది పెద్ద నిర్ణయం అమ్మా. ఈ సెకండ్లో నాకు కనిపించిన వ్యక్తి, అరేంజ్ మ్యారేజ్ అవ్వండి, లవ్ మ్యారేజ్ అవ్వండి, ఈ సెకండ్లో నాకు కనిపించిన ఈ వ్యక్తి నా జీవితాన్ని నా భాగస్వాములు అవుతానని నిర్ణయం తీసుకున్నాం. ఆ సెకండ్లో నిర్ణయం తీసుకున్నాం కదా, అంతే కదా. ఇవాళ కాదు కదా. మార్కెట్లో వెళ్ళి మామిడి పండు కొన్న తర్వాత బత్తాయి పండు కనిపించవచ్చు, లేకపోతే ఇంకో కనిపించవచ్చు. ఆ సెకండ్లో మనం ఉన్న డెసిషన్స్లో అప్పుడున్న నిర్ణయం అత్యుత్తమ నిర్ణయం. తిరిగి కాలాన్ని తేలేం కదా.